శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం జూలై 9, 2025 బుధవారం. చతుర్దశి రాత్రి 1:35 వరకు. నక్షత్రం మూల తెల్లవారి 4:49 వరకు. వర్షం 2:52 నుండి 4:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. సరస్వతీదేవి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి ఈ రోజున పండ్లను నివేదించండి. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలో తొందరపాటు వద్దు. వృషభ రాశి ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలుగుతుంది. మిథున రాశి బంధువులతో అనవసరంగా మాట్లాడాల్సిన సమయం, జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి అడుగులు వెయ్యండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సింహరాశి విలువైన ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. కన్యారాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. తులారాశి ఊహించని బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ధనస్సు రాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. మకర రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుతుంది. కుంభరాశి ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. మీనరాశి రాజకీయ కళారంగాల వారికి కొంత అనుకూలంగా ఉండును. పనులు నత్తనడకన సాగుతాయి. నమస్కారం.